నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న మహాశివుని దివ్యధామాలలో మహానంది కూడా ఒకటిగా విరాజిల్లుతోంది. కర్నూలు జిల్లాలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో సాక్షాత్తు శివుడు శ్రీ మహానందీశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. ఆ దివ్యక్షేత్ర వైశిష్ట్యం ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం. ఆత్మాత్వం గిరిజామతి పరిజనాః ప్రాణాః శరీరం గృహం పూజతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచారపదమో ప్రదక్షిణా విధి స్తోత్రాని సర్వాగిరో యద్వత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అని తాము చేసే ప్రతి పనిని శంభుని ఆరాధనగా తలచేవారు భరతఖండంలో ఉన్న మహాశివుని దివ్యధామాలలో ఒకటైన మహానంది క్షేత్రాన్ని దర్శించినప్పుడు తమకు కలిగిన ఆ దర్శన భాగ్యానికి, ఆ దివ్యానుభూతికి మరేదీ సాటిరాదని అనుకుంటారు. భక్తులకు అంతటి ఆత్మసంతృప్తినివ్వగల మహోన్నత క్షేత్రం మహానంది. ఈ క్షేత్ర దర్శనం శివపురాణానుసారం సకల శుభాలకు నాంది ప్రస్తావన లాంటిది. భక్తుల నమ్మిక ప్రకారం పంచామృతాలలో ప్రధానామృతం గోక్షీరంతో స్వామివారిని అభిషేకిస్తే అభీష్ట సిద్ధి కలిగి సమస్త సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. పుట్టలో దాగున్న స్వామికి పొట్టనిండా రోజు పాలు కుదుపుతున్న గోవొకటి కాపరి కంట పడగా, ఆ గోవుల కాసేవాడు దానిని కర్రతో అదిలించగా, ఆ గోవు భయానికి లోనై ఆ పుట్టపై కాలిడి పరుగులిడగా, ఆ కాలిగిట్ట గురుతు, ఆ పుట్ట, దానిలో శివలింగం ఇక్కడ భవ్యంగా దర్శనమిస్తాయి. చారిత్రక ఆధారాలను అనుసరించి ఈ మహానంది క్షేత్రం పాండవ వంశీయుడైన ఉత్తంగభోజుని కుమారుడు నందనుడు పరిపాలించినది. ఈ ఆలయాభివృద్ధికి విశేష కృషి సల్పినవారు విక్రమచోళుడు, విజయనగర రాజులు. దీని చుట్టుపక్కల ఇంకా 8 నందీశ్వరులు కొలువున్నారు. మహానంది 6వదైతే నంద్యాలకు నైరుతి భాగాన చేమకాలువ ఒడ్డున ఉన్నది ప్రథమ నంది. బ్రహ్మతప ఫలితంగా ఆ ముక్కంటి ఇక్కడ కొలువైనాడని పురాణ వచనం. మహానంది క్షేత్రంలో కొలువైన శ్రీ మహానందీశ్వర స్వామితో పాటు ఈ క్షేత్రం చుట్టూ ఉన్న అష్టనందులను దర్శిస్తే అనంతకోటి పుణ్యాల ఫలం లభిస్తుందని శివపురాణం ద్వారా తెలుస్తోంది. ఆ అష్టనందులను మనము దర్శించుకుందాం రండి. నాగుల తపస్సుకు మెచ్చి వారికి అభయమిచ్చిన నందివాహనుడు నాగనందిగా వెలసినది. మహానంది ఆగ్నేయంలో కొలువుదీరిన వినాయక నంది 3వది. వినాయకుడు తన విజయయాత్రకై పూర్వమిక్కడ నందీశ్వరుని అనుగ్రహం కోసం తపస్సు చేయగా ఇది వినాయక నందిగా వినుతికెక్కింది. మహానందికి పశ్చిమ భాగాన ఒకానొక సమయంలో మాతృదాస్య విముక్తి కోరి గరుత్మంతుడు అమృత కలశానికై వెళుతూ విజయాన్ని అనుగ్రహించమని వేడుకొన్నాడట. అందుకే ఈ క్షేత్రం గరుడనందిగా గణుతికెక్కినది. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. ఇక ఉత్తర భాగాన ఉన్నది శివనంది. రుద్రనంది అని కూడా ఈ క్షేత్రం పిలువబడుతున్నది.
ఈ దివ్య మందిరం మనోహర శిల్పకళారీతులకు ఆలవాలమై పూర్వ చరిత్రకు అద్దం పట్టినట్లుగా ఆవిష్కృతమై అలరారుతున్నది. నేత్రాహణే నమః. నవనందులలో సప్తమ స్థానం సూర్యనందిది. ప్రతినిత్యం సూర్యోదయాన లింగంపై అరుణారుణ కిరణాలు ప్రసరించగా ఇది సూర్యనంది అయి వెలుగొందుతున్నది. ఇక 8వ నంది కృష్ణనంది అని కూడా పిలువబడే విష్ణునంది. వాసినే టీకరాళోర్ధ్వకేశాయ భైరవాయ నమో నమః. నంద్యాల నగరానికి తూర్పు ద్వారాన దర్శనమిచ్చే సోమనంది ఈశ్వరానుగ్రహ పాత్రత కోసం తపించిన చంద్రుని పేరిట వెలసినది. శశిమౌళి ఈ అష్టనందులను దర్శించనిదే ప్రధానమైన మహానంది క్షేత్ర దర్శనం అసంపూర్ణమని తలుస్తారు భక్తాగ్రేసరులు. నేత్రాయ జట మహానందిలో స్వామివారు అమ్మవార్లు కూడా కొలువై ఉన్నారు. ప్రధాన ఆలయ ప్రాంగణాన 2 నీటి గుండాలు, లోపల రుద్రగుండంగా పిలువబడే మరో గుండం ఉన్నవి. స్వయంభూలింగంలో నుంచి వచ్చే నీరు ఈ గుండంలోకి చేరి అటుపై ఆవలనున్న 2 గుండాల ద్వారా బయటకు వెళ్లి ఎన్నో వేల ఎకరాల భూముల్ని సస్యశ్యామలం చేస్తున్నాయి. ధృత కంకణ భోగీంద్ర నీలకంఠ త్రిశూలినే ప్రచండ దండహస్తాయ బడవాగ్నిముఖాయ చ వేదాంత వేద్యాయ నమో యజ్ఞమూర్తే నమో నమః వేదాంత వేద్యాయ నమో. శ్రీ మహానందీశ్వర స్వామి ఆలయంలో ఉన్న రుద్రగుండం మహిమాన్వితమైనది. ప్రస్తుత జన్మలోని పాపాలతో పాటు పూర్వజన్మలోని పాపాలను సైతం నివారించే ధామంగా విరాజిల్లుతున్న ఈ రుద్రగుండంలో స్నానం శివ కైవల్య ప్రాప్తిని కలిగిస్తుందని భక్తులు నమ్ముతారు. రుద్రగుండంలోనే కాక ఈ కోనేరులలో కూడా భక్తులు స్నానాధికాలు ఆచరించి పాప విముక్తులై కొలను మధ్య భాగంలో స్థాపితమైన పంచలింగాలను సేవిస్తారు. భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయ చ పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మంగళం. భస్మోద్ధూళిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మంగళం సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః కైలాసవాసినే సచ్చిదానందరూపాయ ప్రమదేశాయ మంగళం. మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే త్ర్యంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మంగళం గంగాధరాయ సోమాయ నమో హరిహరాత్మనే ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మంగళం. మహానందిలో మహాశివుని దర్శనం సకల శుభాలకు సంకేతమని శివపురాణం ద్వారా తెలుస్తోంది. శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియదూత స్నాన సంధ్యానుష్ఠాలు ముగిసిన పిదప గర్భాలయానికి వరుసలు కట్టి వెడుతూ మునుముందు ప్రధానాలయానికి ఉత్తర భాగాన హనుమద్ దర్శనం చేసుకుని అభయం గైకొనంగా పూజలు నిర్వహిస్తారు. శ్రీమంత హనుమంత శ్రీరామ ప్రియదూత
ఈ స్వామికి నిర్వాహకులు, భక్తులు మంగళ శనివారాలలో విశేష పూజలు సలుపుతారు. అక్కడే ఉన్న నవగ్రహ మంటపంలో గ్రహాల దర్శనం అవుతుంది. గర్భాలయంలోకి ప్రవేశిస్తే ఒక పక్క విఘ్నేశ్వరుడు, మరో పక్క వీరభద్రుడు దర్శనమిస్తారు. మహానందిలో మహాశివుని దర్శనం సకల శుభాలకు సంకేతమని శివపురాణం ద్వారా తెలుస్తోంది. ఇక్కడ శివుణ్ణి గోవుపాలతో పూజిస్తే సమస్త భాగ్యాలు సిద్ధిస్తాయని చెబుతారు. ఓం నమః శివాయ, శంభో శంకర, హర హర మహాదేవ, మహానందీశ్వర అంటూ తారాస్థాయిన శివనామోచ్చారణ చేస్తూ తన్మయత్వానికి లోనవుతూ ఉండగా మహానందీశ్వర లింగం సాక్షాత్కరిస్తుంది. నంద్యాల పట్టణం నందన మహారాజు గారు పరిపాలించారు. వారికి చాలా గోవులు ఉండేవి. ఆ గోవులు ప్రతినిత్యం అరణ్యానికి వచ్చి మేసి వెళ్ళేవి. దైవ కారణంగా ఆ మందలో నుంచి వచ్చి ఆ గోవు పుట్టలు పాలిచ్చి వెళ్ళిపోయేది. అది కాసే కాపరి గారు చూసి నందన మహారాజు గారికి స్వయంగా చెప్పాడు. ఆ రాజుగారు స్వయంగా చూడాలని గోవుల వెంట ప్రతినిత్యం మేతకొచ్చే గోవుల వెంట కాపల వచ్చాడు. ఆ పాలిచ్చినప్పుడు రాజుగారు చాటు నుంచి చూసి ఆ స్వయంగా ఆ బాలుడు రూపం నుండి పాలు తాగుతూ ఉండేవాడు శంకరుడు. ఆ పాలు ఇచ్చేటప్పుడు దగ్గరికి వచ్చి చూడాలనే ఉద్దేశంతో ఆ రాజుగారు చాటు నుంచి ఆ గోవు దగ్గరికి వచ్చాడు. నన్ను ఎవరో కొట్టడానికి వచ్చాడని ఆ గోవు భయపడి ఆ పుట్టపైన అడిగేసి అలా వెళ్ళిపోయింది. ఆ శంకరుడు బాలుడు రూపంలో అంతర్ధానమై వెళ్ళిపోయాడు. తర్వాత రాజుగారు కల్తనిద్ర చెందుతూ ఉండగా ఆ రాజుగారు స్వామివారి దర్శనం ఇచ్చాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఇక్కడ సాక్షాత్ శ్రీ మహానందీశ్వర స్వామిగా అవతరిస్తానని వరమిచ్చాడు. తెల్లవారొచ్చి చూసే వరకు ఆ గోవు తొక్కినటువంటి పుట్టాకారం శిలగా మారిపోయింది. ఆ శంకరుడు అదృశ్యమైపోయాడు. ఆ గోవు గిట్ట అట్లాగే ఉండిపోయింది. ఆ స్వామి కింద నుంచి
ఉద్భవించిన గంగ ఈ కోనేరులకు వచ్చుతుంటాయి. ఈ కోనేరు పేరు రుద్రగుండము, విష్ణుగుండము, బ్రహ్మగుండము. శ్రీ మహానందీశ్వర స్వామికి ప్రక్కగా ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన మాత కామేశ్వరీదేవి. సర్వాభీష్ట వరప్రదాయిని అయిన ఆ తల్లి దర్శన భాగ్యంతో శుభం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రధానాలయ ప్రాంగణంలో కొలువుదీరిన అమ్మవారి ఆలయం ఆధునిక రీతిని నిర్మించబడి అణువణువు శిల్పుల శిల్పకళా చాతుర్యం అచ్చరు పొందేలా చేస్తుంది. నందీశ్వర ఆలయానికి ఈశాన్య భాగంలో హనుమత్ సమేత సీతారామ లక్ష్మణులు కొలువుదీరిన కోదండ రామాలయం గోచరిస్తుంది. నందీశ్వరాలయం వెలుపలి భాగాన పంచపాండవులు ప్రతిష్ఠించిన పంచలింగాల దర్శనంతో ఈ దివ్యక్షేత్ర దర్శనం సుసంపన్నమవుతుంది. శ్రీ మహానందీశ్వర స్వామివారి లీలలు అనంతమైనవి. ఇక్కడ స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. చారిత్రక పౌరాణిక ప్రాశస్త్యం గల ఈ క్షేత్రం దారి పొడుగున మనోహర ప్రకృతి దృశ్యాలను ఆవిష్కరించి భక్తులను ఆనందభరితుల్ని చేస్తుంది. దట్టమైన నల్లమల అరణ్యాలతో అమేయమైన ప్రశాంత వాతావరణంలో ఈ మహానందీశ్వర క్షేత్రం ఎత్తైన వివిధ దేవతామూర్తుల గోపురంతో సహా అలరారుతున్నది. ఈ దివ్యక్షేత్రానికి కర్నూలు, నంద్యాల ఇరు పట్టణాల నుంచి భక్తులకు బస్సు సౌకర్యం ఉంది. చర్విత చరణమైన సాంసారిక వ్యవహారాలకు ఒకంత విశ్రాంతినిచ్చి నిజమైన విశ్రాంతి, ఉల్లాసం, ఉత్సాహవంతమైన భగవద్దర్శనం కోసం మహానందిని దర్శించి తరించండి. ఆ పరమేశ్వర దర్శనం మళ్ళీ మళ్ళీ కలుగునుగాక. శివ శివ అనగానే వచ్చి భక్తులను అక్కున చేర్చుకునే దయాసాగరుడు మహాశివుడు. మహారుద్రుడిగా దేవాది దేవుడిగా పూజలందుకుంటున్న శ్రీ మహానందీశ్వర స్వామివారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.